ఇప్పుడు ఈ డైలాగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ ఎక్కడ చూసినా అదే. దాని మీదనే చేసినా చాలా మంచి ఫీల్ అయితే ఉంటది నిజంగా. మీరు ఒకసారి చూడండి. మొత్తం వీడియో టెలిగ్రామ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెడతాను. మిస్ అవ్వద్దు ఎడిటింగ్ అనేది చూసుకోండి. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? నా మాటున బాధకు మాటల క్యూరువ కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ స్టోరువ నా జత కాగలవా. ఓకే. ఎడిటింగ్ అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటది ఎడిటింగ్ అనేది. అండ్ లాస్ట్‌లో మీరు ఎక్కువ గమనిస్తే అందులో ఒక ఏఐ గర్ల్ ఫోటో కూడా పెట్టాను. అది నేను జెమినీ ఏఐలో క్రియేట్ చేసినది. అంటే నార్మల్ ఫోటో తీసుకొని ఏదో చిన్న ప్రాంప్ట్ పెట్టి క్రియేట్ చేసినది. ఓకే. మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎండింగ్‌లో మాత్రం 100% కావాలి కూడా అది. నేను మీకు వీడియో చెప్తాను కాబట్టి వీడియో లాస్ట్‌కి చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి నేను ఒక ఫాంట్ ఒకటి కాదు 2 ఫాంట్ ఇచ్చాను. ఒకవేళ అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే మన వెబ్‌సైట్‌లో ఈరోజు చాలా యాప్స్ పెట్టాను. చెక్ చేయండి మీరు. ఆల్ యాప్స్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా ఉంటది. చెక్ చేయండి. ఎక్కువ చెప్పను, మీరు అర్థం చేసుకుంటారు. ఓకే. ఫస్ట్ అయితే మనమైతే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను నేను. ఫస్ట్ అయితే బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే మీకు కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. కెమెరా ఆఫ్ చేసుకుందాం. మీకు ఎందుకంటే నేను చెప్తాను. ఎందుకంటే దానివల్ల స్క్రీన్ మొత్తం వచ్చేస్తది కదా! ఫస్ట్ ఆన్ ఎందుకు చేయమంటానంటే అది కొంచెం క్లియర్ కట్‌గా కనిపించాలని. ఓకే. ఇలాగైతే ఉంటది. ఈ ఫోటో ప్లేస్‌లో ఆటోమేటిక్‌గా మీ ఫోటో కలర్ అండ్ ఫీల్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి చేంజ్ కాకపోయినా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కింద ప్లస్ సెకండ్ మన ఫోటో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని యాడ్ చేసుకోండి. కాపీ చేసుకోండి. ఇక్కడ ఈ పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ అని ఉంటది కదా! కాపీ లేయర్ చేసి మళ్ళీ ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. ఇప్పుడు కింద మనం ఏ ఫోటో అయితే చేంజ్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఇవి కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ యారో ఉంటుంది చిన్నగా, దాన్ని సెలెక్ట్ చేసి ఇవన్నీ ఆఫ్ చేయండి. పేస్ట్ చేయండి. ఫోటో చేంజ్ అయిపోయింది. ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేయాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే. ఇందులో ఎక్స్పోజర్ గామా ఉంటుంది. ఇది మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా. దాని తర్వాత మెయిన్ మ్యాటర్ ఇక్కడ నుంచి మనం ఫోటో యాడ్ చేసుకోవాలి. ఎండింగ్ ఫోటో చాలా ఇంపార్టెంట్. అది నేను చెప్తాను, మీరు చూడండి. ఓకేనా. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో తీసుకొని జూమ్ చేస్తున్నా. ఇంతవరకు పెట్టాను. దీనికి మీరు ఏం ఎఫెక్ట్ యాడ్ చేయకండి చెప్తాను. మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ వాల్యూని కొంచెం మైనస్ కాదు కొంచెం బ్యాక్ సైడ్ పెట్టండి. లేకపోతే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చినా నో ప్రాబ్లం. ఏదైతే ఇలా మీరు పైన చేస్తే మైనస్లో పోతుంది. ఇలాగైతే ఒక 5% అయితే కొంచెం బ్యాక్ సైడ్ తీసుకోండి. 5 degrees అనేది. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ వైబ్రేషన్ యాడ్ చేసి సాచురేషన్ మొత్తం మైనస్లో చేసుకోండి 100. దాని తర్వాత ఎక్స్పోజర్ గామా కూడా యాడ్ చేసి ఇందులో గామాని కొంచెం తగ్గించుకోండి చాలు. ఇప్పుడు మన ఫోటో అయితే నార్మల్గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీకు మంచి లుక్ రావాలంటే అంటే ప్రతి ఒక్క ఫోటో ఇలా ఉండదు కదా! ఇది ఒక ఎడిటింగ్ చేసిన ఫోటో. మీ యొక్క నార్మల్ ఫోటో ఉంటే దీనికి మీరు ఒక చిన్న షాడో యాడ్ చేసుకోండి. షాడో యాడ్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి. ఓకే. ఈ షేప్ తీసుకున్న తర్వాత ఇలా అయితే కొంచెం ఇలా పెట్టుకోండి. ఇక్కడ కింద ఒక కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ డబల్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. అంటే గ్రేడియంట్ కలర్. ఈ బ్లాక్ కలర్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ లైన్ కనిపిస్తుంది. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడ మనకు ఈ బ్లాక్ కలర్ ప్లేస్లో అయితే ఈ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసి ఇలాగైతే ఎరేజ్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మీకు వైట్ కలర్ షాడో కావాలా లేకపోతే బ్లాక్ కలర్ కావాలని చూసుకోండి. నేను బ్లాక్ కలరే పెడదామని అనుకుంటే బ్లాక్ కలర్ వచ్చింది. చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇలా ఒక మంచి లుక్ ఉంటుంది అంతే. ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటోకి యాడ్ చేసుకోవచ్చు. ఎండింగ్ ఫోటో మీకు చెప్పాను. ఇలా మీరు ఫస్ట్ అయితే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి నార్మల్గానే. ఫొటోస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఎండింగ్ ఫోటో అయితే నేను నార్మల్గా ఫస్ట్ ఒక ఫోటో తీసుకున్నా. ఈ ఫోటో తీసుకొని కొంచెం జూమ్ చేసిన. నేనేం చేశానంటే ఇదే ఫోటోని నేను కొంచెం ఏఐ జనరేట్ చేసిన. అందుకోసం జెమినీ ఏఐలో ఇక్కడ చూడండి ఈ ఫోటో అప్లోడ్ చేసి ఓన్లీ ఏం పెట్టానో చూసుకోండి మీరు. ఇమేజ్ క్రియేట్ ట్రెడిషనల్ గర్ల్ సైడ్ అని పెట్టాను. ఓన్లీ ఇలాగే క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే ఒక గర్ల్ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, బాగానే ఉంటుంది. కొంచెం క్వాలిటీ మీరు ఎన్హాన్స్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే. ఆ ఫోటోని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత దాన్ని మీరు కిందికి తీసుకురావచ్చు. లేకపోతే ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ చేసి ఈ ఎఫెక్ట్ అయితే దీనికి వచ్చి పేస్ట్ చేసుకోండి. ఓకే. ఆ గర్ల్ ఫోటోని మీరు నేను ఎగ్జాంపుల్గా ఇది పెట్టాను కానీ మీ యొక్క గర్ల్ ఫోటో ఏదైతే ఉంటుందో మీరు క్రియేట్ చేసిన గర్ల్ లేకపోతే ఉంటే మీరు పెట్టుకోవచ్చు రాండంగా. ఇలా చూడండి చాలా బాగుంది. పెడదామంటే పెట్టుకోండి. చాలా మంచిగా అయితే లుక్ అయితే ఉంటుంది. ఓకే. ఇంతే.
చాలా సింపుల్ మ్యాటర్. ఇలాగే ఎండింగ్ వరకు చేసి లాస్ట్లో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీకు 2 ఫొటోస్ మాత్రమే చెప్పాను, మీరు అన్ని ఫొటోస్కి చేసుకోవాలి అంతే.